शिवाय गुरवे नमः। 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 సరే అతను వేరే సర్వజీవులలోకి ప్రవేశించే ఆ యొక్క బ్రహ్మత్వాన్ని పొందాడు. పొందిన తర్వాత అతను తర్వాత అది ఆనందాన్ని అనుభవిస్తున్నప్పుడు అతనికి పరకాయ ప్రవేశం చేయాలన్న ఒక కోరిక కలిగినది. అంటే ఒక జీవిలోంచి ఇంకొక జీవిలోకి, దాన్ని కూడా బ్రహ్మత్వమే అనొచ్చు. కాకపోతే ఏంటంటే ఒక జీవిలోనే ఉండగలుగుతాడు. ఈ దేహాన్ని నిర్జీవం చేసి ఇంకో దేహంలో ప్రవేశించటం. సరే అలాంటివన్నీ ఏదో చేశాడు. ఆఖరికి అంటే ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే అతను మన మానవ శరీరంలో లోపల ఎంత బ్రహ్మాండమైన ఆ యొక్క సృష్టి కాదు జరుగుతోంది. అంటే ఆ నాడులు కానివ్వండి, జఠరాగ్ని ఎలా ప్రజ్వలిస్తోంది, లోపల జీవరాశులు, అదే మనం చెప్పే మంచి బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా, ఇలాంటి జీవులు అసలు అంటే లోపల ఎలా జరుగుతోంది ఆ కార్యక్రమం. నిద్రపోతున్నప్పుడు కూడా జీవుడు అది ఎలా జరుగుతోంది, దానికి కారణం ఏంటి, ఇవన్నీ చెప్పాడు. సరే లోపల ఏం జరుగుతోందో మీకు అవసరం లేదు, ఎందుకంటే ఏం జరుగుతోందో సంవత్సరాల నుంచి ఏదో అటు ఇటుగా వింటూనే ఉన్నారు, ఏమిటి లాభం. కానీ దానివల్ల పెద్ద ఉపయోగం ఉంటుందని నేను అనుకోను. కానీ అదంతా నిర్వహించేది ఆ యొక్క ఆత్మే అన్న జ్ఞానం ఉన్నది కాబట్టి అది చెప్పట్లేదు. అలా అతను తనలోని అవన్నీ చెప్తున్నాడు. తన యొక్క ఈ వ్యాధుడు అనేవాడు నిన్న చెప్పుకున్నాం కదా ఒక మునీశ్వరుడికి. అప్పుడు మునీశ్వరుడు చెప్తున్నాడు, నీకు ఒక మహత్తరమైన పాఠ్యాంశాన్ని సంబోధిస్తున్నాను విను. ఏ జీవుడైతే అంతరంలో స్వప్న రూపంతో, బాహ్యం నా జాగ్రత్త రూపంతో చిత్రూపుడనై సర్వరూపములను సంతరించుకొని నేనే వర్తిస్తున్నాను అని కార్యకారణ యుక్తంగా యథార్థ జ్ఞానం ఘనీభూతం పరుచుకుంటూ ఉంటాడో అట్టివాడు క్రమంగా వాసనారహితుడగుచు ముక్తిని కరతలామలకం చేసుకుంటాడు అని ఘంటాపదంగా నేను సహజీవులకు మనవి చేస్తున్నాను అన్నాడు. ఓ సహజనులారా, పసిపిల్లవాడు చీకట్లో చెట్టు యొక్క కదలికలను చూసి అయ్య బాబోయ్ అక్కడ దెయ్యం కదులుతోంది అని అనుకుని భయపడతాడు. అదే విధంగా జీవాత్మ ఛేదింపబడేది కాదు, దహింపబడేది కాదు. అయినప్పటికీ మీరు తద్విరుద్ధంగా నేను పుట్టాను, నేను చస్తాను అని మాట్లాడుతున్నారు. ఈ జీవుడు అంతర్ముఖమైనప్పుడు తనను తానే స్వప్న జాగ్రత్త రూపంగా చూస్తున్నాడు. బహిర్ముఖుడైనప్పుడు తనను తానే బాహ్య జగత్ రూపంగా చూస్తున్నాడు. ఇవే జీవుని యొక్క స్వప్న జాగ్రత్తలు. ఈ విధంగా ఒకానొక సహజీవుని దేహంలో చిత్త ప్రాణ స్వరూపుడినై ప్రవేశించి ఆనందమయ కోశంలో ప్రయాణిస్తూ అతని ఆనందమయ కోశంలోని స్వప్న విభాగంలో ప్రవేశించి, సరే ఇవన్నీ ఏవేవి గమనించాడో చెప్పాడు. ఎప్పుడైతే ఆ చిత్తములో ఆ విషయాలను
త్యాజ్య స్థితిలో, చిత్తై త్యాజ్య స్థితిలో అన్నాడు ఆయన. అంటే ప్రశాంత చిత్తంగా ఉంటున్నప్పుడు ఆ విషయాలు అతనిని బాధించట్లేదు. విషయములు రహితం అవటం గమనించాను. అప్పుడు నా బుద్ధికి తోచింది, చిత్తరహితంగా అంతరంగంలో ప్రశాంతుడనై ఉండే స్థితియే సుషుప్తి. అంతకు మించి సుషుప్తి అనగా ఇంకేం అంటే విషయరాహిత్యమే సుషుప్తి. అందుకనే మెలుగుతో ఉన్నప్పుడు సుషుప్తిలో ఉండమని చాలా సార్లు మీకు ఉదాహరణలుగా చెప్పింది. కాబట్టి ఎప్పుడైతే విషయాలన్నీ శమించాయో అప్పుడే మీకు గాఢ నిద్ర పడుతుంది. అదే విధంగా జాగ్రత్తలో కూడా ఎప్పుడైతే విషయాలను తీసుకోరో అదే జ్ఞానస్థితి, అదే అసలైన స్థితి. కాబట్టి ఈ సుషుప్తి ఇవన్నీ గురించి భావన చేసి ఏమి ప్రయోజనం? చిత్తరహితుడై శాంతంగా ఉండాలి. అప్పుడు మాత్రమే స్థిరంగా ఉండగలుగుతానని అతను రామచంద్ర, దేహము నిజంగా ఉన్నట్లుగా స్వ అనుభూతమగుతున్నప్పటికీ వాస్తవానికి దేహం అనబడేది లేదు. ఎందుకంటావా? అధిష్టాన తన్మాత్రమును వేరు చేసి చూచామా? ఇహ దేహం, మనస్సు, ప్రాణం మొదలైనవి లేనే లేవు. బంగారం లేకపోతే ఆభరణం ఎక్కడా? అధిష్టాన తన్మాత్రం ఉండి ఉన్నప్పుడు ఇహ తదితర మనోప్రాణ దేహాదులు ఉండనే ఉంటాయి. బంగారం ఉన్న చోట ఆకారం ఉంటుంది కదా, జలమును ఆశ్రయించి తరంగత్వం ఉండనే ఉంటుంది కదా. స్వప్నంలో పర్వతం ఉన్నట్లుగా అగుపించవచ్చుగాక, పర్వతం ఎక్కడున్నది? అలాగే ఈ దేహం అనబడేది మనస్సు యొక్క కల్పనా వ్యవహారం మాత్రమే. ఇహ మనస్సు ఆత్మకు కల్పనా వ్యవహారమై ఉంటుంది. కాబట్టి మనస్సు నుండి వేరు చేసి చూస్తే శరీరమే లేదు. అలాగే దృశ్యం, సృష్టి ఆదిలో దృశ్యం అనబడేది ఉత్పత్తి అవటానికి కారణం ఏది లేదు కనుక ఆత్మకు వేరుగా దృశ్యం లేనే లేదు. దృశ్యం లేదు కాబట్టి చిత్తం అనేది కూడా లేదు. కాబట్టి రామచంద్ర, ఈ సమస్తము కూడా బ్రహ్మమే అయి ఉన్నదయ్యా. ఎప్పుడైతే బ్రహ్మము సర్వాత్మకము అనే శాస్త్రవాక్యం మనం ఒప్పుకుంటామో అప్పుడు బ్రహ్మమునకు వేరైనది ఎక్కడా ఏ సమయమందు లేనిదే అగుచు. సర్వం కల్విదం బ్రహ్మ. బంగారం యొక్క ఉనికిచే ఆభరణం ఉన్నట్లుగా, జలం యొక్క సత్తాచే తరంగం ఉన్నట్లు ఈ ప్రపంచము, మనస్సు, ఇంద్రియాలు, ప్రాణం అన్నీ కూడా బ్రహ్మ సత్తా చేతనే భావన రూపమై ఉన్నాయి. బ్రహ్మవేత్తల దృష్టిలో చిత్తం, దేహం, దృశ్యం అని చెప్పబడేదంతా బ్రహ్మమే. బ్రహ్మవేత్తలు కాని వారి దృష్ట్యా అది తత్వవేత్తల మాకు విషయమే కాదు. ఎందుకంటే వారికి దృశ్య మనోజగదాదుల పట్ల క్షణము ఒక రకమైన అభిప్రాయం పుట్టుకొస్తుంది. అందుకని అజ్ఞానుల గురించి మాట్లాడమన్నారు. ఎందుకంటే నిమిషానికి ఒకసారి వారికి నిమిషానికి ఒకటి కనపడుతుంది, నిమిషానికి ఒక రకంగా మారిపోతూ ఉంటారు భావాలు. కాబట్టి ఏం చెప్పను దాని గురించి అన్నాడు. చిన్మాత్రము నిర్మలమై అనంతమై చిదాకాశ స్వరూపమై ఉన్నది. అది సర్వదా సర్వరూపమై ఉన్నది. అది అద్వితీయం అని ప్రవచించబడుతోంది వేదముల చేత, ఉపనిషత్తుల చేత. కనుక దానికి వేరుగా ఏదీ లేదు. కనుక జగత్తు గాని, దృశ్యం గాని, దృశ్యత్వం గాని ఏవీ లేవు. ఆ చైతన్యము ఎరుక అను విలక్షణ లక్షణం కలిగి ఉంటుంది. అట్టి ఎరుక నుండి, ఎరుగుచున్నది అంటే తెలుసుకోబడుతున్నది, తెలుసుకునబడేది అనునవి జలంలోంచి తరంగాల వలె ఏర్పడుతున్నాయి. అట్టి విలక్షణమైన విశేషమును సర్వజ్ఞత్వం అంటారు. చైతన్యము తన యొక్క శుద్ధమైన
సర్వాతీతమైన చింతాదిరహితమైన చిత్ స్వరూపమును కొనసాగిస్తూనే తన యొక్క సర్వజ్ఞత్వం అనే విశేషం చేత మొట్టమొదటగా మనస్సు అనే అధ్యారోపాన్ని స్వయంగా తనకు అనన్యంగా గావిస్తుంది. అటు తర్వాత ఆ మనస్సుకు సంచారణశీలత్వం తానే కల్పించింది. అట్టి మనస్సులో రెండు భాగాలు, మనస్సు యొక్క తెలుసుకునే విభాగం, మనస్సు యొక్క తెలియబడే విభాగం. మనస్సు యొక్క సంచరణే శీలత్వమే ప్రాణము అనగా చైతన్యం ద్వారా మనస్సు చే కల్పించబడినదై ప్రాణం అనేది అనుభూతమవుతుంది. ప్రాణం ఎట్లు అనుభూతమవుతుందో అలాగే దేహేంద్రియాదులు దిక్ కాల కల్పనా సమన్వితమైన జగత్తు కూడా అనుభూతమవుతుంది. ఈ విధంగా ఈ విశాల ప్రపంచమంతా మనోమాత్రమే. మనస్సు చిద్రూపమగు పరబ్రహ్మమే కాబట్టి ఈ ఎదురుగా కనపడేదంతా వ్యాపక పరబ్రహ్మమే గాని మరింకేది కాదు. ఈ జగత్తు యొక్క వాస్తవ రూపాన్ని పరిశీలిస్తే ఇదంతా నిరాకారమై ఆద్యంతరహితమై ఆభాస శూన్యమై నిర్వికారమై శాంతమై సన్మాత్రమై చిన్మాత్రమైనట్టి పరబ్రహ్మమే. పరబ్రహ్మము సర్వశక్తివంతుడు. అట్టి పరబ్రహ్మము తన యొక్క ప్రాథమిక మనశ్శక్తిచే దేనిని ఎట్లా భావన చేస్తుందో అది అలాగే ఆయా రూపాదులతో ఉంటుంది. నమస్తే అమ్మా. అమ్మా పాదాభివందనాలమ్మా. అమ్మ మనస్సు తర్వాత ప్రాణం అన్న అది అర్థం కాలేదు తల్లి, ఒక్కసారి చెప్పరా తల్లి దయచేసి. మనం జీవుడు మనస్సు ప్రాణము అన్ని విడివిడిగా చూస్తాడు అవునమ్మా కదా. మరి నిజానికి విడివిడిగా ఉన్నాయా? ఇందాక ఆయన మొదట్లో చెప్పింది బ్రహ్మవేత్తల దృష్టిలో అంతా కూడా బ్రహ్మమే. అవును అంటే ప్రాణము మనస్సు ఇన్ని ఉన్నాయా? అజ్ఞాని నాకు అంటే ఊపిరి పీలుస్తున్నాను కాబట్టి ప్రాణం ఉంది. అసలు ఊపిరి ఆగిపోయినా గుండె ఆగిపోయినా అంతే కదా. అంతేగాని గుండె ఆగిపోయిందా లేదా ఊపిరి ఆగుతుందా రెండు అంతే కదా. ఒకటేనమ్మా. ఇప్పుడు మనస్సు అంటే ఇంకోటి ఉందా? నీ ప్రాణం లేకుండా మనస్సు ఉందా? గుండె ఉందా? గుండె ఆగిపోయాక మనస్సు ఏది మనస్సు? మనసు లేకపోయినా ప్రాణం ఉంటుంది, ఇది ఉంటుంది, గుండె కొట్టుకుంటుంది. కాబట్టి తత్వవేత్తలకి ఈ ప్రాణము గుండె ఇవన్నిటితో వాళ్ళకి సంబంధం ఉందా? ఎందుకంటే దేహంతోనే సంబంధం లేదు. కానీ అజ్ఞాని అవివేకి వీటన్నిటితో వ్యవహరిస్తూ ఉంటాడు. అందుకని నిమిషానికి ఒక అభిప్రాయం వాడి, రకరకాల అభిప్రాయాలు. కాబట్టి ఇక్కడ ప్రాణము మనస్సు ఇక మిగతావన్నీ అలా పెట్టుకుంటూ కూర్చుంటారు. మరి అసలు బ్రహ్మమే లేనప్పుడు ఇవన్నీ ఉన్నాయా? ఉండవు తల్లి, ఏవి లేవమ్మా. ఇంపార్టెంట్ ఏముంది అసలు? అదే చైతన్యాన్ని గుర్తించి ఆ చైతన్యంగా నువ్వు గనక ఉండగలిగినప్పుడు నీకు అప్పుడు బాహ్య విషయాల స్ఫురణ గాని తాదాత్మ్యత గాని అంటే ఆ యొక్క గోల ఉండదు అని. అవునమ్మా. పాదాభివందనాలమ్మా. ఆత్మ అనబడే చిదాకాశ రూపుడు ఆది పురుషుడగు పరమాత్మయే నిజకల్పితమైన మనస్సులో అంటే తాను యథాతథంగా ఉంటూనే ప్రవేశిస్తున్నాడు. మనస్సు ద్వారా ప్రాణవంతుడగుచున్నాడు, ప్రాణముల ద్వారా దేహం ధరిస్తున్నాడు, దేహాదుల ద్వారా త్రిలోక రూపుడు అవుతున్నాడు. ఇందుకు దృష్టాంతం స్వప్నమే. జాగ్రత్త కూడా ఊహా నిర్మితమే స్వప్నంలాగా. ఎందుకంటే స్వప్నము కూడా ఊహా కల్పితమే.
చిత్తమే జగత్తుకు కర్త. అది దేనినైతే ఎట్లు ఏది అసత్తు, దేనినైతే ఎట్లు ఇది అసత్తు ఇది సత్తు ఇది సతసత్తు అని సంకల్పిస్తుందో ఆ ప్రకారంగానే సత్ అసత్ సతసత్ స్థితి కలిగి ఉంటున్నది. చిత్తమే ప్రాణాన్ని కల్పిస్తోంది. అట్లా కల్పించి ఈ ప్రాణము లేకపోతే నేను ఉండజాలను, ప్రాణమే నా యొక్క సమస్త వ్యవహారాలను నిర్వర్తిస్తోంది అని కల్పన చేస్తుంది. ఇక ఇందాక చెప్పిన దానిలాగా ఆ విధంగా ప్రాణదేహముల కల్పనానంతరం చిత్తము నేను ప్రాణదేహములు లేకపోతే మనజాలను అలా రకరకాలుగా ఈ దృశ్య తాదాత్మ్యం పొందుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి భయంకరమైన సంసార జాడ్యానికి అంటే ఎన్ని రకాలుగా మీరు ఆలోచిస్తున్నారు, ఇప్పుడు చెప్తున్నా కాబట్టి మళ్ళీ చెప్పట్లేదు. అట్టి సంసార జాడ్యానికి ఒకే ఒక్క పరమ ఔషధం ఆత్మ జ్ఞానం మాత్రమే. ఇక వేరు ఉపాయం లేనే లేదు. జనులారా నా మాటలు జాగరూకులై వినండి. ఈ కనపడే జగత్తు జగత్తుగా కాకుండా మీ యొక్క ఆత్మస్వరూపంగా కనపడటమే ఆత్మ జ్ఞానం. అటువంటి ఆత్మ జ్ఞానం పరోక్షమైన కథనాలతో లభించదు. కాబట్టి ఆత్మ విచారణను ప్రతిపాదిస్తున్న గ్రంథాలను పఠించండి. జీవుని యొక్క అభిజ్ఞయే దృశ్యమును ఆత్మకు అన్యమైన దాని వలె దర్శింపచేస్తోంది. కాబట్టి ఏవి ఆత్మని ఆత్మబోధ చేస్తాయో అవే చదవాలి, అంతేగాని మళ్ళీ వేరేవేవో చదివి ఏమండి ఆ గురువులకి ఇలాంటి మహిమలు చూపించారండి, లేకపోతే మళ్ళీ ఏమంటే విష్ణుమూర్తి అలా చేశాడట కదా, అమ్మవారికి ఇంత శక్తి ఉంది కదా, మళ్ళీ శివుడికి ఇలా ఉంది కదా అని రకరకాల భావాలు చేశాను. నేను చెప్తాను ఇంకా సరేనాయన పట్టుకో, వాళ్ళనే పట్టుకో, నష్టమేమిటి, చేయండి. జన్మలే కదా ఫ్రీ, జన్మలకి ఏమన్నా ఉందా? మీ జన్మలతో పాటు మీకు కర్మలు ఇస్తాడు ఆయన ఫ్రీగా. చేసిన కర్మ మరి ఆయన ఎందుకు అనుభవిస్తాడు? ఆయన కర్మలను నాశనం చేస్తాడు తప్ప కర్మలు తాను అనుభవించాడు. ఎప్పుడు అనుభవిస్తాడు ఆయన కర్మల్ని? ఎప్పుడు ప్రక్షాళన చేస్తాడు? ఆయన దగ్గరే ఉంటాయి. ఆయన్ని పట్టుకుని ఆయనలాగా స్వామి నేను ఎక్కడికి వెళ్ళను నీ దగ్గర నుంచి, నువ్వే నాకు శరణు అన్నప్పుడు కదా ఆయన అవి పాపాలు ప్రక్షాళన చేస్తాడు, కర్మలు పాప పుణ్యాలు. ఏది లేకపోతేనే బ్రహ్మం, లేదా ఏది లేస మాత్రంగా ఏమంటే కొంచెం పుణ్యం దాచుకున్నానండి అని అంటే ఎవడు పాపాన్ని దాచుకున్నాను అంత కదా, అందుకని పుణ్యాన్నే దాచుకుంటా అంటాడు. వాడి లెక్కంతా పుణ్యంలోనే ఉంటుంది. ఆ పుణ్యంతో వచ్చిన పాపాన్ని చూడువాడు పరమాత్మ. మనం అదే కదా అనుకుంటాం. ఏదో పుణ్యం చేసేసాం అనుకుంటారు. ఆ పుణ్యంతో పాపం లేదా? పాపం లేని పుణ్యం చెయ్యగలిగారా? పోనీ 50+ లో ఉన్నారు కదా, ఎప్పుడన్నా చేయగలిగారా? మరి ఎందుకు అలాంటిది? ఏమన్నా ఉపయోగం ఉందా? ఉండదు. ఆర్భాటాలకు పోయి పుణ్యం చేసినా అది పాపమే కదా. నీ మనసులో ఏంటుంది? ఆర్భాటం అనేది అంటే ఆశ ఉంది. దాని గురించి అందరు గొప్పగా చెప్పుకోవాలండి కదా. అబ్బో మాకు బాగా డబ్బు ఉంది అనుకోవాలి, లేదా నేను చాలా మంచిగా పెట్టానని వాళ్ళు అవతల వాళ్ళు భావించాలి. అందుకని అప్పో చేస్తారు. ఇంకోటి ఏదో అసలు రకరకాలు కదండి బాహ్యంలో ఏది అంటే నువ్వు ప్రతిదీ ఆశించి చేసినప్పుడు ఆశ అనేది దోషం కదా. అప్పుడు నానా గోల చేసుకోలేదు, ఇంట్లో బాధపడుతూ ఇంట్లో ఫైటింగ్లు అయ్యాయి, అదేమన్నా పుణ్యమా? లేదమ్మా. అంటే దెబ్బలాటం అనేది పుణ్యకార్యంగా భావించకండి. శాంతంగా ఉండటమే పుణ్యకార్యం. అయిన దానికి కాని దానికి దెబ్బలాటం అనేది ఎవరికి ఎవరైనా, కేవలం భార్యాభర్తలే దెబ్బలాడుకుంటారా? తల్లి కూతుళ్ళు దెబ్బలాడుకోరు, తండ్రి కొడుకులు దెబ్బలాడుకోరు, ఎంతమంది ఎన్ని దెబ్బలాడుకోరండి? బియ్యపురాళ్ళు దెబ్బలాడుకోరు, బాధలు ఊటాలు ఎవరు తగ్గేదేలే కదా. మాట అంటాం, అది బియ్యపురాళ్ళకే కాదులేండి, సామాన్య మానవులకు కూడా ఉంటుంది. అవతల వాడు ఒక మాట అంటే ఎంత ఫీల్ అవుతారు, వీడు నన్ను అంటాడు.
ఈవిడ నన్ను అంటుందా, ఇలాంటివి ఎన్ని భావాలు, భలే ఉంటుంది కదా. మాటలు అలా చూస్తూ ఉంటే భలే డైలాగులే మనకి గుర్తురావే అనిపిస్తుంది. కానీ ఇవన్నీ కూడా ఎలాంటివి అర్థమైంది కదా. అర్థమైంది. కాబట్టి దృశ్యంపై గల నమ్మకం, నేను మీద నమ్మకం, మనం సంపాదించిన వాటి మీద నమ్మకం, బంధముల పట్ల నమ్మకం. వీళ్ళకి నేనంటే చాలా ప్రేమండి, ఎంతటి మూర్ఖత. వాళ్ళకి నీ మీద ఎందుకు ఉండాలి అతృప్తి. వీళ్ళకి నేనంటే, ఎవడన్నా వీడికి నేనంటే ద్వేషం అని చాలా రేర్ గా చెప్తాడు కదా కదా. వాడు అంతేనండి, నేను ఎంత చేసినా వాడు అలాగే అంటాడులేండి. కానీ వాళ్ళకండి అసలు నేనంటే ఎంత ప్రేమో. నాకు కూడా ఈ డైలాగ్ అప్పుడప్పుడు నేను కూడా అంటుంటే నాకు ఇవాళ నవ్వుతుంటుంది, భలే డైలాగ్ చూపించేదంతా నిజమా కాదమ్మా. అందుకని నాకు నవ్వు వస్తుంటుంది ఆ డైలాగ్ వస్తే. దేనికి ప్రేమ, నువ్వేదో మంచి చేసావు కాబట్టి వాళ్ళకి ఇష్టము, లేదా ఇష్టం ఉన్నది. వాళ్ళకి ఎందుకు ఇష్టం ఉన్నదాన్ని నువ్వు నిర్వచించగలవా? నీ ఇష్టాలు మారట్లేదు లేదమ్మా. ఎందుకు, వాళ్ళకి నేనంటే ఇష్టం అంటే సరిపోయి అక్కడే ఉండదుగా. రకరకాలు కదా మాటలు. అదో తృప్తి వీడికి, అబ్బా నేనంటే ఇంతమందికి ఇష్టం ఉందని అనుకుంటే వీడు తృప్తిగా ఉంటాడు. కాబట్టి సంసార జాడ్యానికి ఆత్మజ్ఞానం ఒక్కటే ఔషధం. గ్రంథాలను పఠించాలి. కేవలం పఠించగానే సరిపోయిందా? మళ్ళీ వాతావేదాంతులాగా మీరందరూ కూడా ఇప్పుడు బోర్డు పఠించారు కదా, పఠించారు పఠిస్తూ ఉన్నారు. ఎక్కడికో ఒకటికి అంతం అవ్వాలి కదా. భాష అంతమైతే కదా స్థిరత్వం, స్థిరత్వం వస్తే భాష అంతం అవుతుంది. స్థిరత్వం వచ్చారు, గోడ మీద కూర్చున్నంతసేపు ఎడుతూ కాలా అని రాఘవ. అవిద్య ఇక్కడ ఏ రూపంలో ఉన్నదని మేము చాలా పరిశోధించాం. ఇవన్నీ అంటే బోధకు చెప్తారు, వాళ్ళకి పరిశీలించాల్సిన అవసరం ఏంటి? బ్రహ్మం అయ్యాక, బ్రహ్మం కాకముందర ఆలోచన చేసిన దాన్ని ఒట్టిగా మీకు చెప్తారు, బోధలో చెప్పాలి కదా. అందుకని మేము అప్పుడు ఆలోచించామని చెప్తారు అంతే. ఈ శరీరమే నేను, తదితర శరీరములు నాకు వేరు, ఈ గృహాదులు నావి, తదితరములు నావి కావు అను రూపంగా అవిద్య ఇచ్చట తాండవిస్తోందని గ్రహించాం. అవిద్యకు ఇదే నేను, ఇది నాది అనుకోవడం తప్పించి వేరే రూపమేది లేదని మేము కనుగొన్నాం. అట్టి అవిద్య మోక్షోపాయం ఆశ్రయిస్తే గాని తొలగదు. అట్టి మోక్ష ఉపాయం ప్రసాదించే వశిష్ఠ సంవాదము అని, అంటే ఇలాంటి సద్గ్రంథాలు పఠించాలి అని అర్థం. కాబట్టి అద్వైత గ్రంథాలు పఠిస్తే కాస్త అంటే కొంచెం వదిలింది కదా జాడ్యం. సంసారం అనే జాడ్యం పూర్తిగా పోలే. అంటే పోలే అంటే అక్కడేమీ దాని దోషం ఏం కాదు, మీరు పట్టుకున్నారు, కొంత వదిలేశారు, అవి అక్కర్లేదు లేదు కదా. వాటిల్లో విభాగం చేసుకున్నారు. ఈ వద్దు అనుకున్న వాటిని విడిచేశారు, చక్కగా వెంటనే విడిచేశారు. నో, నాకు అక్కర్లేదు. కానీ కొన్ని ఇంకా పట్టుకున్నారు. పోనీ ఆ పట్టుకున్నవి ఏమైనా మీకు ఆనందాన్ని ఇస్తున్నాయా, పోనీ ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాయా అంటే ఏం లేదు. అది మీకు కూడా తెలుసు, స్పష్టంగా తెలీదు. మీరు పట్టుకున్నవి మీకు ఆనందాన్ని లేదమ్మా. అయినా పట్టుకున్నారు కదా మరి. కాబట్టి శరీరమే నేను, సరే ఇవన్నీ కూడా నావి, నాది, ఇది నాది. కాబట్టి మోక్షోపాయం ఆశ్రయిస్తే అంటే అన్యము లేదు. నాకెందుకు ఇప్పుడు ఇది అవసరమా? సరే ఆ సమయానికి ఎలా జరిగితే అప్పుడు చూద్దాం, ఎందుకు మనకి తాపత్రయం. రామచంద్ర, నాకు ప్రాణమే పరమాస్పదమైనది. అంటే నేను అనేది ప్రాణం అంటే మళ్ళీ వేరే అనుకోకండి.
ఈ మనస్సు ప్రాణముల గురించి నిశ్చయాన్ని పెంపొందించుకుంటోంది, అంతేగాని నాకు నిత్య సత్యముకు ఆత్మయే ఆధారం అని గ్రహించటం లేదు, గమనించటం లేదు. యద్భావం తద్ భవతి అను మనోస్వభావ సూత్రాన్ని అనుసరించి, మనస్సు యొక్క కల్పనను అనుసరించి ప్రాణము అత్యంత ఆవశ్యకమై అనుభవం అవుతోంది. ఇక్కడ ప్రాణం అంటే మళ్ళీ నేనండి. ప్రాణం అత్యంత ప్రాణం లేదు నువ్వు నేను అంటావా, కాబట్టి నేను బదులు ప్రాణం అన్నారు. ముందర నేను నాది అని చెప్పాడు కదా, అందుకని ఇప్పుడు ప్రాణం అన్నారు. అలాంటి భావనా పరంపరల సుదీర్ఘ అభ్యాసం చేత మనస్సు యజమాని అయి ఉండి కూడా ప్రాణములకు దాసోహం అంటోంది, ప్రాణములకు అధీనమగుతున్నది. కాబట్టి నేనే ఇంకా ఆత్మ, ఇక్కడ ఆత్మ దాసోహం అంటలేదు, మిగతావన్నీ ఆటోమేటిక్ గా నీకు వస్తున్నాయి అనేది. ఎందుకంటే ఒక మాట ఇది చెప్పాను కాబట్టి అబ్బా మేము రాత అని అనుకుంటారా, నేను పెంపొందించుకుంటున్నారు కాబట్టి నా మాట చెల్లాలి అన్న భావం ఎలా వచ్చేస్తుంది రాదా. నేను అనుకున్న వాడికి నా మాట చెల్లి తీరాలి, నేను చేసి తీరాలి, నేనేమనుకున్నది నేను చెయ్యాలి. ఈ దేహం సౌమ్యంగాను ప్రశాంతంగాను ఉన్నప్పుడు దేహగతమైన శాంతియే ప్రాణగతమైన శాంతి అని తలంచుచు మనస్సు తదనుగా నేను హాయిగా ఉన్నానంటే, ఈ దేహం సంక్షోభం పొందినప్పుడు ఆ క్షోభ ప్రాణములలోని క్షోభగా మనస్సు భ్రమిస్తోంది, అంతేగాని ఈ దేహ ప్రాణములకు సంబంధించని అనంత శాంత స్వరూపమైన ఆత్మను మనస్సు తెలిసిన తర్వాత కూడా, మీ అందరి పరిస్థితి అది కదా, తెలియని వాళ్ళ గురించి ఎందుకు మనం మాట్లాడుకోవడం, మీకు తెలియనప్పుడు గురించి అనవసరం, తెలిసిన తర్వాత మీరు చేసేది గమనించాలి. తెలియక ముందు చేసినవి తలుచుకోవడం బాధపడటం అనవసరం, తెలిసిన తర్వాత మీరు గమనించుకుని చేయవలసింది. మీరు ఆ గమనింపే లేకపోతే జ్ఞానం తెలుసుకున్న బోధ అంతా వృధా. బూడిదలో పోసిన పన్నీరు ఇలాంటివన్నీ లేవు, బోర్డు ఉన్నాయి. అవును. ఆత్మ విచారణచే తత్వజ్ఞానాన్ని పొందటం లేదు, అందుచేత మనస్సు ఏదో ఒక క్షోభకు ఎల్లప్పుడూ గురి అవుతూనే ఉంటుంది, ఆయాసపడుతూనే ఉంటుంది. సాధక జనులారా, ఎంతకాలం అయితే ప్రాణము శ్వాస ఉచ్చారణ ఎందు తత్పరమై ఉంటుందో అంతవరకు కాలం మనస్సు ఏదో పొందాలనే దాహమును కలిగి ఉంటుందే గాని ఆత్మజ్ఞానం కొరకై ప్రయత్నించటం లేదు. అందుచేతనే ఒకానొక ఉపాయంగా ప్రాణ నిరోధాభ్యాస బలం సంపాదించుకోవటం చేత మనస్సుకు ఆత్మజ్ఞానం వైపుగా ప్రయాణం సిద్ధించడం సులభం అవుతుంది. మనస్సు ఆత్మజ్ఞానం వైపుగా మరలనంత కాలం దానికి వివిధ రీతులతో కూడిన దృశ్యమే కనిపిస్తుంది కానీ దృశ్యములకు ఆధారమైన స్వస్వరూపాత్మ అనుభూతం కావటం లేదు. అయితే ఇక్కడ ప్రాణ నిరోధ అభ్యాసం అన్నారు. అయితే ఈ ప్రాణ నిరోధ అభ్యాసం అనేది ఆ అంటే ఎలా వాళ్ళు భావన చేశారంటే, ఈ ప్రాణాన్ని విడిగా భావించి, నేను కాకుండా ప్రాణం విడిగా భావించి మీరు అనుకున్న ఆ యొక్క ఏమిటో ఎక్సర్సైజ్ చేస్తున్నారు కదా, ఆ ఎక్సర్సైజ్ ప్రాణాయామము, అది ప్రాణాన్ని నియమించటం. కాబట్టి మరి దానివల్ల ఎంతమంది దీన్ని సాధిస్తున్నారు, ఏమన్నా ఎక్కడ డిక్షనరీలో ఎక్కడ ఏ గ్రంథాల్లో అది ఒక సాధనంగా చెప్పబడింది కానీ అదే పరమావధి అని చెప్పలేదు. దాని ద్వారా పొందారు అనడానికి ఎక్కడా నిదర్శనాలు లేవు. తపస్సు చేశాడు తపనతో, కానీ మరి లబ్ధి పొందాడా? విశ్వామిత్రుడు అన్ని వేల సంవత్సరాలు కోపాన్ని జయించగలిగాడా? కానీ ఎప్పుడైతే మనసుని దృఢం చేసుకున్నాడో, ఇక నేను ఈ తపస్సు నేను నా కోసం కాదు ఆత్మ కోసం అన్ని చేశాడో అప్పుడు మాత్రమే దాన్ని జయించగలిగాడు. అది ప్రాపంచికంది కాబట్టి అక్కడ మీకు అంత వివరణ ఉండదు. ఇక్కడ కాబట్టి ప్రాణాయామం ఏమంటే మళ్ళీ నేను ప్రాణాయామం చేసుకుంటా అంటే చేసుకోండి, నాకేం నష్టం లేదు. దాని నుంచి ఎడిపోతారు అనేది మీ ఇష్టం. ఇంకా నేను ఎందుకు చెప్పలేదు అంటే, దానివల్ల సరైన గురువు లేనప్పుడు మనకి దేహంలో అనవసరమైన మార్పులు సంభవిస్తాయి. అంటే అనారోగ్యకరమైన ఇది ఈ కాలం. కాబట్టి అయినా హాయిగా ఏమాత్రం కష్టం లేదు. ప్రాణాయామం చేయాలంటే కూర్చోవాలి, మీరు పనంతా మానేసి కూర్చోవాలి. మనకి అసలు అంత తీరిక ఎక్కడండి, రెండు పనులు ఎక్కడ టైం అండి.
పొద్దున్న ఒక అరగంట కూర్చుంటాను, అతి బలవంతం మీద శ్వాస చూస్తూ కూర్చుంటాడు. ఇంకేం ప్రాణాయామం చేస్తాడు? ప్రాణాన్ని నియమించడం ప్రాణాయామం, నేను నియమించడం ప్రాణాయామం, నేనుతో వ్యవహరించకపోవటం. వాడు ఆ అరగంట అక్కడ కూర్చుంటాడు. ఏం చేస్తాడండి? ముక్కు పీలుస్తుంటాడు, అలా చూస్తాడు ఒకసారి, ఇంకా టైం ఉందిలే అనుకుంటాడు. వాడి కళ్ళు, ధ్యాస, మనస్సు అంతా టైం మీదే ఉంటుంది. ఇంకేం ప్రాణాయామం? ప్రాణాయామం అంటే నువ్వు ఆ నిశ్చల స్థితిలో ఉండాలి. అది జరుగుతూనే ఉంటుంది, కానీ నిశ్చల స్వభావం ఏది ఉండకూడదు. కానీ మనసు ఏం చేస్తుంది? అలవాటు అయ్యే వరకు అది నేను సరిగ్గా పీలుస్తున్నానా లేదా, వదులుతున్నానా లేదా, ఈ కన్ఫ్యూజన్ లో ఒకసారి పీల్చడం పోయి వదులుతాడు, వదలటం పోయి పీలుస్తాడు, నానగోల. ఇవన్నీ జరుగుతాయి, ప్రారంభ దశలో జరుగుతాయండి. తర్వాత చాలా బాగుంటుందో ఓకే, సంతోషం, చేయండి. ఏ మార్గం అవలంబిస్తే సద్గురువులు ఎప్పుడు హ్యాట్ నువ్వు ఇదే చేయాలని అనరు, సులభ ఉపాయాలు చెప్తారు. ఎందుకంటే వాడి బుద్ధి ఎలాంటిదో తెలుసు కాబట్టి. మీకు మీ బుద్ధి తెలీదా? ప్రాణాయామం చేస్తే మీరు నిలకడ పొందుతారంటే నిరభ్యంతరంగా మీరు ప్రాణాయామం చేయొచ్చు. ధ్యానం చేస్తే నేను తొందరగా పొందుతానండి, చెయ్యండి. నన్ను అడగండి ఎలా చేయాలి, నాకు రాదు. నాకు ధ్యానము రాదు, ప్రాణాయామం రాదు. నేను చేసుకున్నాను అంటే మీరు చేశారు కదండి ధ్యానాలు, నా ధ్యానం నువ్వు చేయలేదు, ఒకరు చేసింది ఇంకొకరు చేయలేదు. ఎందుకంటే మనస్థితి అలా ఉందా మీకు? అప్పుడు నేను చేసినప్పుడు నా మనస్థితి మీకు ఉంటే మీరు కూడా ధ్యానం చేయవచ్చు. నేనేం మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడటం లేదు. ఎందుకంటే శిష్యులను చూస్తాడు కాబట్టి గురువు శిష్యుల యొక్క మనస్థితి ఎలా ఉందో తెలుసు. నేను ధ్యానం ఎప్పుడు చేశాను? నా మనస్సు మొత్తం అమ్మవారికి సరెండర్ అయినప్పుడు ధ్యానం చేయగలిగాను. ఆవిడ సరెండర్నెస్ అయిపోయింది కాబట్టి అప్పుడు ఆవిడ ధ్యానం చేయించింది, అన్ని ఆవిడ చేయించడమే. ఎందుకంటే నాకు మీలాగా గురువు లేదు కదా పాపం. కానీ నాకు లభించిన ఇద్దరు గురువులు కూడా ఉపదేశం చేశారు, వెళ్ళిపోయారు. సరే, మార్గంలో అంటే దైవం యొక్క తత్వం బోధించింది ఆయన షణ్ముఖ శర్మ గారు. దైవం గురించి చెప్పారు. అంటే బహుశా అది విన్న తర్వాత నేను సరెండర్ అయ్యానా ముందరేనా అంటే చెప్పడం కూడా కష్టమే. కాకపోతే ఒక వినాయకుడి గురించి అనండి, అట్లా వివిధ రూపాల యొక్క ఎందుకు ఏర్పడింది, దాని తత్వం ఏంటి అనేది గ్రహించగలిగారు. ఏకత్వాన్ని బహుశా అంతకుముందైనా నాకు భేదం ఎప్పుడూ లేదు. నేనేమి రోజుకి ఒకళ్ళని పూజించలేదు ఎప్పుడు కూడా. ఏ రోజైనా ఇదే అనుకున్నాను. ఎవరో అది చదవన్నారు, సరే చదువుతా అన్నారు. ఇంకోళ్ళు ఇది చదవన్నారు. అంటే ఆశించి కాదండి, ఇక అలా చెప్పారు. నేనేమి దానికోసం పుస్తకాలు కొనుక్కొచ్చుకోలేదు. ఆ పుస్తకాలు నా దగ్గరకు వచ్చాయి, సరే వచ్చాయి కదా అని చదివాను. నేనేం ప్రయత్నం చేసి ఏ పుస్తకాలు ఎప్పుడు కొనలేదు ఈ పూజ చేయాలి అని చెప్పి. మనస్సు ఆవిడ దగ్గర, అంటే మీరు ఎప్పుడైతే మనం ఆరాధించానంటే పూజించే దైవం పట్ల ఆ మనసు లగ్నం అయిపోతుందో ఆవిడ మన ముందుకు తీసుకెళ్తున్నారు. అదే చెప్తాను. కాబట్టి మీ యొక్క మనసు ఏ స్థితిలో ఉందో తెలుసు కాబట్టి నేను మిమ్మల్ని ధ్యానానికి ఎప్పుడు ప్రోత్సహించలేదు. నిర్మల హృదయం ఉన్నప్పుడే ధ్యానం లభిస్తుంది. మీ మనసులో 1,00,000 పెట్టుకుంటే ధ్యానంలో ఏం కూర్చుంటారండి? ఏమంటే క్రమంగా జరుగుతుంది. క్రమంగా అంటే మీ జీవితం ఎంత, ఎన్ని సంవత్సరాలు అయ్యాయి? ఈ మార్గంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది లెక్క పెట్టుకోండి. మరి ఇప్పటి వరకు ఏం సాధించారు? ధ్యానం వల్ల సంపాదించారా, లేకపోతే గురువు చెప్పిన మార్గంలో ప్రయాణిస్తే సులభంగా సాధించారా కొన్ని? కాబట్టి మీరేం ఇప్పుడు నాకు అవి చెప్పారు, మీ మనస్సు మీకే సాక్ష్యం. కాబట్టి నేను ఈ ప్రాణాయామం ఇక్కడ అంటే దానిని ఆ విధంగా అయితే నేను చెప్పలేదు. ఆయన చెప్పింది దోషం అనట్లేదు. ఆయన సభా మధ్యంలో చెప్పారు. ఆయన్ని ఆశ్రయించిన వాళ్ళకి అసలు ఆ ప్రాణాయామం యమము, ఆ నియమించటం ఏంటో చెప్పేవారు. అంటే బోధలో మామూలుగా చెప్తారు, నేను అది కూడదు అనటం లేదు. చేసేవాళ్ళు చేసుకోండి, సరైన గురువులు లభిస్తే అది చేసుకోండి. మనసు నిలబడుతుందో లేదో తర్వాత అది మీకు డిపెండ్. నేనెప్పుడు ప్రాణాయామం చేయలేదు. ఏదో మంత్రంతో కొంతసేపు చేద్దాం ప్రయత్నం అయితే చేశాను, ప్రాణాయామం అనట్లేదు నేను దాన్ని. అది ఆ అంటే ఒక దాంట్లో చదవటం వల్ల మంత్రాన్ని అలా చెయ్యండి అని మీకు అప్పుడు ఒకసారి చెప్పాను, మళ్ళీ ఇప్పుడు ఎందుకు కానీ ఆ విధంగా నేను ప్రయత్నం చేశాను. నాకేం పెద్ద అనిపించలేదు. ఎందుకంటే నా దృష్టి అంతా ఎంత ఆపుతున్నానా వదులుతున్నానా దీని వల్లనే ఉండేది. మంత్రం చెప్ప అంటే ఒకసారి స్పీడ్ గా మంత్రం చెప్పినా ఒకసారి
స్లోగా చెప్పడం ఇవన్నీ జరుగుతున్నాయి. అప్పుడు అమ్మవారు తిట్టింది, నీకు అవసరమా అంది. అయిపోయి నాకు అవసరం లేదమ్మా, ఒట్టిగా ప్రయత్నం చేసి ఇంకా చేయనని చెప్పాను. అయిపోయింది. ఎందుకంటే ఆవిడ చెప్పకుండా ట్రై చేశా కాబట్టి ఆవిడ ఎప్పుడు నాకు అవి చెప్పలేదు. ఆవిడ ఏం చెప్పిందో అవి చేశాను కాబట్టి ప్రశాంతంగా అన్ని జరిగాయి. లేకపోతే స్ఫురణ ఆవిడ ఇవ్వకపోతే ఎలా జరుగుతుంది? కాబట్టి ఇక్కడ ఈ ప్రాణాయామం అనేది అర్థమైంది కదా. ఇప్పుడు శ్వాస ఉచ్చారణ ఎందుకు తత్పరమై ఉంటుందో అంతకాలం అన్నాడు. నిజంగా మీరు ధ్యానంలో కూర్చున్నారు కదా మొన్న, కొన్ని ఆ శ్వాసది చేసిన. కాబట్టి మీ ప్రయత్నాన్ని నేను ఎప్పుడు అడ్డుకోను. నాకు ఈ మార్గం సులభంగా ఉందండి అని మీరు ఏదన్నా ఎన్నుకుంటే నిరభ్యంతరంగా ఆ మార్గంలో మీరు ప్రయాణించవచ్చు. ఎందుకంటే బోధ ఎంత జరగాలి అంత జరిగిన తర్వాత గురువు ఎవరిని శాసించడు. ఎందుకంటే అది అనవసరమైనది తెలిసింది అంటే ఏది అత్యంత ఆవశ్యకమో అది తెలిసిన తర్వాత కూడా శిష్యుడు నాకు అక్కర్లేదు అన్నాడు అనుకోండి, గురువు ఇంకేమన్నాడు, సరే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు. మనసు లగ్నం కానప్పుడు, చిత్తము వ్యతిరేకంగా ఉన్నప్పుడు బోధ మనసుకు పడుతుందా? కాబట్టి మనసు ఆత్మజ్ఞానం వైపుగా మరలనంత కాలం దానికి వివిధ రీతులతో కూడిన దృశ్యమే కనిపిస్తుంది కానీ దృశ్యములకు ఆధారమైన స్వస్వరూప ఆత్మానుభవం అనుభూతం అవ్వటం లేదు. రామచంద్ర, ప్రాణము మనసు అనబడే ఈ రెండు ఈ విధంగా ఒకదానికి మరొకటి రథము సాధనల వలె ఉంటూ పరస్పరము. ఎంత ఆశ్చర్యం! ప్రపంచంలో ఎక్కడైనా రథంగానే ఉంటుంది, సారథి సారథిగానే ఉంటాడు. రథం సారథిగా మారుతుందా? సారథి రథంగా మారుతుందా? కానీ మనం ఈ మనో ప్రాణముల విషయంలోనే లోకంలో చూస్తున్నాం. అజ్ఞానుల పట్ల ఆ నియతి ఇప్పటికీ అట్లాగే కొనసాగుతూ ఉంటుంది. ఏ జీవుడైతే ఈ మనో ప్రాణములే నేను అని తలంచుతూ ఈ రెండిటికి ఆవలగల తన యొక్క అప్రమేయ అద్వితీయ అనంత గుణ గంభీర నిత్య నిర్మల ఆత్మ స్వరూపాన్ని గమనించటం లేదో అతని పట్ల దేశ కాల క్రియా ద్రవ్యములు కల్పితములగుచున్నాయి. అంటే మళ్ళీ గోడ మొదలై ధ్యానం చేశాడు, ప్రాణాయామం చేశాడు, తర్వాత అండి రోజంతా క్రమంగా వాడి మనసు నిర్మలమై ప్రాణాయామం ప్రాక్టీస్ చేసి అన్ని దాటుకుంటూ వెళ్ళి ఎప్పటికీ నిశ్చలం కావాలండి. నేనే వ్యతిరేకం కాదు, మీకు ఇష్టం ఉంటే ఇప్పటికైనా మీరు ఆచరించుకోవచ్చు. ఎవరైతే తమ ఆత్మస్వరూపం ఏమిటో గమనించక శరీరంతో చేస్తాను, మనస్సును అనుసరించే నేనుంటాను, ప్రాణాలుంటేనే మనస్సు పనిచేస్తుంది అను దేహ మనో ప్రాణాత్మ బుద్ధి కలిగి ఉంటారో వారి వారి కల్పనలో దేశకాల క్రియాద్రవ్యం అనే 4 కల్పితమై ఆరూఢమై ఉంటాయి. జగత్ రూపంగా ఆ జీవుని పట్ల ప్రసిద్ధమై ఉంటుంది. కాబట్టి జగత్ ఉందంటే ఆనందమే కదా, కదండి. లేదు అన్నప్పుడు మరి ఎందుకు పట్టుకున్నారండి? ఇప్పుడు ఇక మాట్లాడు, ఇప్పుడు అఖండ మౌనంలో వెళ్ళిపోతాం, నవ్వుతారు. తెలుసు, ఎంతో తెలియటం లేదండి, ఎక్కడ జారిపోతుందో. కాబట్టి మరి ఎప్పటికీ తెలుసుకుంటారో, ఎప్పటికీ మీరు అసలైన దాని వైపు దూకుతారో అది మీ చేతుల్లోనే ఉంది. దూకటం పెద్దగా ఎంతసేపు అంటే దూకాలంటే ఆలోచించాలా. కాబట్టి మీరు ఆలోచించినంతకాలం దూకలేరు. అలా అని స్థిరంగా గోడ మీదే ఉంటారా? ఉండరు. ఎందుకంటే ఇంకా ఇటువైపు దూకకుండా అంటే బ్రహ్మం వైపుకు ఆ గోడ మీదే కూర్చుంటే ఎప్పుడో సాధారణతతోటి బాహ్యం వైపు దూకేస్తారు. బాహ్యం అంతటి పవర్
అయ్యో తెలియక పడిపోయానండి అంటారు. తెలియక పడ్డారా? తెలిసేం చేశారు మరి? రే నీకు తెలిసిన తర్వాత కదా అటు పడ్డావు, మరి తెలిసినప్పుడు ఎందుకు నువ్వు జాగరూకతతో లేదు అంటే ప్రశ్నకి సమాధానం ఉంటుంది. కాబట్టి అలాగా వివేక విచక్షణాలతో ఆలోచించి సమయాన్ని వృధా చేయకుండా, అనవసరమైన సంభాషణలతో కాలయాపన చేయకుండా స్థిరత్వాన్ని పొందాలి. శుభమయ్య. శివాయ గురవే నమః. 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 ముని చెప్తున్నారు, ఓ వ్యాధుడా, నీవు దృక్స్వరూపుడవు. నీవు అంటే ఇక్కడ కేవలం అతను ఒక్కడే కాదు, మీ అందరు కూడా. ఎవరైనా ఏ జీవుడైనా సరే అజ్ఞానికి దృక్స్వరూపుడవు, దృశ్యంలోని విభాగము కాదు. అట్టి నీ దృక్స్వరూపమే ఆత్మ. కేవల దృక్స్వరూపుడుగా నీవు చూచే దృశ్యమునకు సర్వద్రష్టలయందు సర్వదా సాక్షివై ఉన్నావు. అట్టి కేవల సాక్షిత్వాన్ని ఆస్వాదిస్తూ దృశ్యాన్ని స్వప్నంగా కనుక నువ్వు దర్శిస్తే జ్ఞానం పొందడం కష్టం కాదన్నాడు. అలాగే ఈ ముని కొంత అతనివి కూడా కొన్ని చెప్పాడు. అప్పుడు అతను ఒక మానవుడిగా పుట్టినప్పుడు అవిద్యాజన్యములకు అనేక సాంఘిక లౌకిక వ్యవహారములు అనేక రోజులు అభ్యసిస్తూ అంటే ప్రాక్టీస్ అని కాదు, ఆచరణ పెట్టడం వల్ల ముని ఆశ్రమానికి సంబంధించిన అంతకు ముందటి వివేక బుద్ధి మొత్తం పోయి. అర్థమైందా ఎందుకు అంత హెచ్చరిస్తున్నారు గురువులు అనేది? ఆచరణ పెట్టడం వల్ల అనేక సాంఘిక లౌకిక వ్యవహారములు అనేక రోజు అదే ఆచరణ పెడుతుంటే ఏమవుతుంది? అంత ముందటి వివేక బుద్ధి మరుగున పడిపోయింది. క్రమంగా అప్పుడు దేహం నందు ఆసక్తి కలవాడనై, అంటే ఇక్కడ ఒక గృహస్థుగా ఎలా ఉన్నాడు అలా ఉండని ఆరంభించాను. ఈ దేహంతోనే నా ఉనికి అనే దేహాత్మ బుద్ధికి లోబడిపోయాను. ధనం సంపాదించి నా భవిష్యత్తుని జీవితాన్ని పదిలం చేసుకుంటాను అనే ఇలాంటి జాతలు పెరిగాయి. ఇలా రకరకాలుగా కావలసిన ధనాదుల సమపార్జన, ఆదాయం, ఇహ ఇంట్లో నిమగ్నం అయిపోయాడు అతను. ఇలా రకరకాలుగా చేశాడు అన్ని కూడా. బోల్డ్ తోటలు కౌలుకి ఇచ్చడం ఇలాంటివన్నీ ఇక మీకు తెలియదే ఉంది. బాహ్యంలో అన్ని చేసుకుంటూ కూర్చున్నట్ట. ఇది చెయ్యాలి, అది చేయకూడదు, ఇటువంటివన్నీ వారికి వీరికి ఇలా చెప్తూ కాలం గడిపేస్తున్నాడు. అంటే నేనుతో బ్రహ్మాండంగా ఉన్నాడు అనమాట. సరే, ఇక ఆ విధంగా అతనికి మరలా ప్రాపంచికంలో, అందుకని ఇంకా మిగతా కథ మీకు అక్కర్లేదు. ఎందుకంటే అలా మీరు ఇంకా దీక్షలు కాకుండా ఏది చేయకుండా నిర్లిప్తతో, అంటే బ్రహ్మం పట్ల ఏ జ్ఞానం అయితే మీకు తెలియబడిందో ఆ జ్ఞానం పట్ల కనుక ఇలాగే మీ ఉద్దేశాలు మీకే అర్థం కావాలి. ఎందుకు ఇంకా మీరు లౌకికము బాహ్యమైన విషయాల్లో ప్రవర్తిస్తున్నారు, వీటన్నిటికీ సమాధానం మీ దగ్గరే ఉంటుంది తప్ప ఎక్కడ ఉండదు. కాబట్టి అవి ముఖ్యమా, నాకు ఇది ముఖ్యమా అన్న నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో అయితే ఎవరూ లేరు. అందరూ జ్ఞానం తెలిసిన వాళ్లే, నిర్ణయం తీసుకోగలిగే సత్తా ఉన్నవాళ్లే, బాహ్యంలో ఎన్నో సాధించిన వాళ్లే, కావలసిన అంటే ఇష్టమైనవి సాధించుకున్న వాళ్ళు. కాబట్టి ఆ మునిలాగా మళ్ళీ జన్మలే పొందుతారు అంటే వివేక దృష్టి నశించిపోతుంది, సంపాదించుకున్న జ్ఞానం వ్యర్థమైపోతుంది.
దాని యొక్క దృష్టిలో సమస్త జగత్తు కూడా శాంతం అభాసరహితం చిన్మాత్రమునకు అభిన్నము. తిమిర రోగం కలవానికి ఆకాశంలో చక్రాకారాలు కనిపిస్తున్నట్లుగా నీ యొక్క అజ్ఞాన దృష్టికి జగత్తు శాంతము సౌమ్యము చిత్ మాత్రం కాకుండా అనేక వ్యవహార పరంపరలతో కూడిన జగత్తుగా కనిపిస్తోంది. మా యొక్క దృష్టి యందు ఈ జగత్తు వ్యావహారికము కాదు, ప్రాతిభాసికము కాదు, శూన్యం మాత్రం కాదు. ఇదంతా కేవలం నిరాకారం, ఆద్యంతరహితము, ఏకమగు చిదాకాశమే. కారణరహితుడు, త్రిపుటి శూన్యుడు, శుద్ధుడు అయిన ద్రష్ట స్వప్నంలో ఆయా గృహాదులుగా, వ్యక్తులుగా, ఆకాశాదులుగా భాషిస్తున్నాడో అదే కారణం చేత జగత్తునందు ఆయా కారణరహిత త్రిపుటి శూన్య నిత్య పరిశుద్ధ స్వరూపుడగు ద్రష్ట తన యొక్క స్వస్వరూపముననే జాగ్రత్త జగత్తుగా అందలి వివిధ విశేషాలుగా ఉన్నాడు. ద్రష్ట యొక్క స్వయం కల్పిత ఊహా చమత్కారంలోంచే జాగ్రత్త స్వప్నాలు ఆయా జాగ్రత్త స్వప్న చిద్రూపంగా ప్రాప్తిస్తున్నాయి. ఆ జాగ్రత్త జగత్ ద్రష్ట యొక్క చిన్మయ రూపమే ఈ యొక్క జగత్తు. అలా గ్రహించడమే ఆత్మజ్ఞానం. ఆత్మస్వరూపమునకి వేరేనది ఎప్పుడూ లేనే లేదని వేదవాక్యం. నాచే గాంచబడేది నా యొక్క చిద్రూపమే అని తెలుసుకుని ఉండాలి. ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం, ఆత్మదృష్టి, పరదృష్టి, బ్రాహ్మీ దృష్టి, ఆత్మానుభూతి, వేదాంత జ్ఞానం, స్వస్వరూప అనుభూతి, ఇటువంటి ఆయా శబ్దములచే వేదాంత శాస్త్రం తెలుస్తుంది. శుద్ధమైనట్టి ఆ చిన్మాత్రము స్వ అనుభూత రూపంచే చెప్పడానికి వీల్లేనిది, ఐక్యవర్జితమై రెండోది లేనిదై కాలం ఒక్కటే అయినప్పటికీ సృష్టి ప్రళయంలో దాని రూపములుగా ఏర్పడి ఉన్నాయి. బీజం ఒక్కటే అయినప్పటికీ దాని నుండి అంకుర, శాఖ, పుష్ప, ఫలాకులు వెలువడుతున్నాయి కదా. అలాగే బ్రహ్మము సర్వస్వరూపమై ఉన్నది. జగత్తులోని ఒక విషయం ఒక్కొక్క ద్రష్టకు ఒక్కొక్క తీరుగా, ఇదంతా కూడా మీకు అనుభవమే. కాబట్టి విషయం ఏదైనా సరే ఇది ఇట్టిదే అనడానికి వీలు లేదు. నిర్మలము, ఏకము, చిన్మాత్ర ప్రకాశ రూపమైనట్టుది ఆత్మ. స్వప్నంలో జాగ్రత్తతో సమానంగా భాషిస్తుంది, జాగ్రత్తలో జాగ్రత్త స్వప్న రూపంగా భాషిస్తుంది. అదృశ్యమగు వాయువులో గల అదృశ్యమగు సుగంధము ఈ కళ్ళకు కనిపించదు, కానీ ముక్కుకు అనుభూతమవుతుంది. అలాగే నాశరహితమగు చిన్మాత్రమునందు గాని, చిన్మాత్రం యొక్క సమక్షమునందు గాని సృష్టి ప్రళయాలు లేకపోయినప్పటికీ ఒకానొక వస్తు దృష్టికి అవి సర్వదా ఉన్నాయి. దృష్టిచే సృష్టి ప్రళయాలు ఉండి ఉన్నప్పటికీ ఆత్మ సర్వదా అన్ని వేళలా ఏకమే. కాబట్టి ఓ వ్యాధుడా అంటే మీ అందరికీ అనుకోండి, వ్యాధుడా అంటే ఆయన ఒక్కడికి చెప్పాడు కాబట్టి మాకు లేదనుకోకండి, మీ అందరికీ జగత్తుగా కనిపించేది ప్రియ పరమాత్మ రూపమే. కాబట్టి మనన రూప వ్యాపారాన్ని క్రమంగా త్యజిస్తూ పో. సర్వము పరమాత్మయే, అసత్ పరమాత్మ విన్యాసమే అను భావనా పటిమచే నిరాకారము, బాహ్య అభ్యంతరములందు అనంతము, నిరంతరము, సుస్థిరము, ఆద్యము అయినట్టి ఆత్మరూపమున నీవు సుస్థిరుడు అవుతావు. ఈ జీవుడు తన జగద్ రూపమునకు ఆవల ఉన్న చిత్రూపమును గమనించి దర్శించి సుస్పష్టంగా అనుభూతపరుచుకోవటమే జగత్తు త్యాగం. ఆత్మ సదా ఉండియే ఉన్నది. జీవుడు ఆత్మరూపుడే. నేను ఆ ఆత్మనే, నేనే సర్వము, నేను చిన్మయ రూపుడనే గాని మృన్మయ రూపుడను కాదు. కనుక ఈ తెలియబడే జగత్తంతా నా దేహం. ఇప్పుడు ఈ రక్త మాంస నిర్మిత భౌతికం నాకు పరిమితాలు ఎలా అవుతాయి అని గ్రహించి ఉన్నవారికి ఈ జగత్తు విషయమై ఉన్నప్పటికీ సృష్టి ఆది యందు భాషించేవారే బ్రహ్మ మొదలైన వారు. వారు స్వయంభువులు కనుక వారు స్వయంగా భాషిస్తారు. వారు చిన్మాత్ర శరీరధారులు, వారికి జననం లేదు కనుక మరణము లేదు.
వారు జనన మరణ రహితులు. ఇహ వారి దృష్టి యందో ఈ ప్రపంచం అనబడేది గాని ద్వైతము గాని కల్పన అన్నది గాని లేదు. నవలా రచయితను ఏమయ్యా మీ కథానాయకుడు ఏ ఊరు వెళితే కనిపిస్తాడు అంటే సమాధానం ఉంటుందా? కాబట్టి విశుద్ధ జ్ఞానదేహులై ఉన్నారు. అందుచేత వారు సర్వాత్మత్వంను వహించిన వారే సర్వాత్మత్వం నందు సంస్థితులై ఉన్నారు. అట్టి స్వయంభూ బ్రహ్మ మొదలైన తత్వం తెలుసుకున్న వారి దృష్టిలో, తత్వజ్ఞానుల దృష్టిలో సృష్టి ఆది అందు ఎవరికి పూర్వకర్మలు అనేబడేవే లేవు. బ్రహ్మమే సృష్టి ఆదిలో సృష్టిగా విజృంభిస్తోంది. సృష్టి ఆదిలో ఏ విధంగా అయితే బ్రహ్మ మొదలైన వారు బ్రహ్మమే రూపంగా కలవారై భాషిస్తున్నారో అట్లాగే తక్కిన అసంఖ్యాక జీవులు కూడా భాషిస్తున్నారు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా నీవు నేను చూస్తున్నవారు నాకు కనపడేవారు అంతా కూడా బ్రహ్మరూపులమై భాషిస్తున్నామన్నది వేదోపనిషత్ సార వాక్యం. ఇహ తక్కిన వారి అనుభవానికి వస్తే ఎవరైతే కేవల సత్వగుణమును ఏమర్చి ఉంటున్నారో రజహ తమోగుణ మిశ్రితమైన సత్వగుణము నుండి మనోసంకల్పము దృష్ట్యా మేము బ్రహ్మము కంటే వేరు అనే భ్రమను వదలకయే ఉంటున్నారో వారు కార్యకారణత్వం అనే మనోరచనలో నిమగ్నమై ఉన్నారు. ఏ జీవుడైతే తానే బ్రహ్మముగా తెలుసుకుంటున్నాడో అతనిచే సర్వము బ్రహ్మముగా తెలియబడుతోంది. అలా కాకుండా నేను బ్రహ్మము కంటే వేరు అనే మనోభావనను ఆశ్రయిస్తున్నప్పుడు అతనికి ఈ ద్వైత జగత్తు సత్యమే అనిపిస్తుంది. అతడు కర్మలు వాటికి సంబంధించిన వాసనలలో సత్య దృష్టి కలిగి ఉంటాడు. అదే నిజం అంటాడు, అనుభవిస్తాడు, అంతే, ఇంక చేసేదే ఉంది. ఆ విధంగా ద్వైత జగత్తుని నమ్మి ఉన్న జీవుడు అట్టి వాసనావశం చేత కర్మసహితుడై జనన మరణాలు పొందుతాడు. అట్టి వారి వర్తమాన కర్మలను అనుసరించి ఉత్తరోత్తర కాలంలో జన్మలు కలుగుతాయి. వారు పరమార్థ వస్తువుని ఏమర్చి మిథ్యా వస్తువునందు ధ్యాస కలిగి ఉండి జడదేహాదులందు ఆత్మాభిమానం కొనసాగిస్తూ ఉండటం చేత బ్రహ్మ విష్ణు మహేశ్వర సనకాది మహాత్ములు తమ్ము తాము బ్రహ్మము కంటే వేరుగా తెలుసుకోవటమే లేదు. వారు సర్వదా బోధమయమగు పరమాత్మయందే నిలబడి ఉన్నారు. అందుచేత జన్మ కర్మాది దోషాలు వారిని స్పృశించటం లేదు. ఏ జీవుడైనా సరే లేచి నిలబడి సర్వాత్మకము జనన మరణ రహితము ఉపాధులచే పరిమితం కానిదగు బ్రహ్మమే నా దేహమని ఎలుగెత్తి గానం చేస్తాడో అప్పుడు అతడు నిర్దోష సర్వాత్మ దృష్టికి సర్వదా అర్హుడే అయి ఉన్నాడు. అనగానే లేచి నిలబడి నేను బ్రహ్మం అనగానే అయిపోతారా? ఆచరణ చేసినవాడు అలా ధైర్యంగా పలకగలడు. మీరు పలకగలరా? నేను పరిపూర్ణమైన బ్రహ్మమును అని ఎలుగెత్తి అనగలరా? లేదు గురుగారు. కలిగిన వాడు ఎవడు అలా అబద్ధం చెప్పలేడు. నాకు ఆచరణ తెలుసండి కానీ చేయట్లేదు, ఏం చేస్తాను అంతే. తన్ని తాను కిందకి దింపుకుంటాడు తప్ప ఎలుగెత్తి ధైర్యంగా నిలబడి అనగలడా నేను జ్ఞానిని అని? అనలేడు. సమస్త జీవులకు నిర్మల చిద్రూపమే స్వభావ సిద్ధమై ఉన్నది. బ్రహ్మము సర్వదా తన యొక్క నిర్మల చిత్ స్వభావం నందే నెలకొని ఉన్నది. అయ్యది తన అనంత విభాగంలోని ఒకనొక మూల మలిన ఉపాధిచే నేను భౌతిక ఉపాధిని, నేను పొందవలసింది ఇంకా ఏదో ఉంది అని కలిగి, అంతే కదా, ఇంకా ఏదో పొందాలని కదా మీరు ఈ సాధనలు చేయటం లేదు. లేదా సాధన ఎందుకు చేయరు? ఇంకా ఏదో ఉంది బాహ్యంలో. లేదు అన్నప్పుడు దీక్షలు తీసుకోవాలి, పరిపూర్ణత్వం పొందాలి. ఇంకా సంశయిస్తున్నారు అంటే అర్థం ఏంటి? దీక్షలు తీసుకోవడానికే సంశయం కదా. ఆ దీక్షలు దేనికి అడ్డం? దీక్షకి దేనికి ఏది అడ్డం కాదు అని ఎన్ని చెప్పినా దీక్షలు మటుకు తీసుకోవడం లేదు అంటే అర్థం ఏంటి? చెప్పే గురువులకు విసుగొస్తుంది కానీ వింటున్న మటుకు విసుగు రావటంలా. దీక్షలు లేవుగా, చేస్తున్నారు అంతే సాధన. అలా చేస్తూ ఉంటే సాధన ఫలిస్తుందా? ఎందుకంటే ఇంకా బాహ్యమైన కార్యకలాపాలు. అదే ఆ మహాముని, అంత మహాముని కూడా బాహ్య వాటిల్లో ఉంటే నేను నా యొక్క వివేకాన్ని కోల్పోయాను,
చాలా కథ ఉంది అతంది, ఎందుకులే అని చెప్పలేదు, మీరు అన్ని అనుభవించేదే. ఇంకా అతనికి ఎవరో వచ్చి, సరే ఒక అతను వచ్చి చెప్తారు బోధ చేస్తే, సరే ఇంకా నేను సాధన చేసుకుంటాను అనుకున్నట్టు. అనుకుని వేరే దగ్గరికి వెళ్ళి అతను కూర్చుని ఉన్నప్పుడు అతనికి మనవాళ్ళు మనవరాళ్ళు అన్ని, అయ్యో నేను లేకపోతే వాళ్ళు ఉండలేరే, ఎలా అయినా సరే ఒకసారి పోయి చూసి రావాలని అనుకుంటే ఇక అతనికి తోచలేదు, మళ్ళీ వచ్చి నమ్మటం లేదు. ఇప్పుడు ఇవే కదా జరుగుతోంది. ఎంత ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనసులో మళ్ళీ అవి ఉండటం వల్ల కదా పదే పదే బాహ్యం వైపు పరిగెట్టేది. లేదా ఎందుకు వెళ్ళాలి, ఏమిటుంది మనకి? కాబట్టి ఎచ్చటైతే బ్రహ్మము తనను తాను నేను ఒక జీవుడ నన్ను జీవరూపంతో ఉన్నదో అతడు అవిద్య, అతడినే సంసారం. మరలా కాలక్రమంగా అది స్వయంగా సత్సంగ శాస్త్రీయ విజ్ఞాన సహాయంతో నిజ శుద్ధ రూపాన్ని తెలుసుకున్నప్పుడు స్వయముగా సంసారత్వాన్ని దాటి బ్రహ్మత్వాన్ని అనుభూతం చేసుకుంటుంది. దానికి ఇంత సులభంగా అయిపోతుందా మరి? నిజంగా అవుతుంది ఇంత సులభంగా ఎప్పుడు మీ దృష్టి బ్రహ్మమునందు కేంద్రీకరించబడినప్పుడు, ఏకత్వాన్ని మీరు సాధించినప్పుడు. సాధించడం అంటే అదేదో కాదు, మీ మనసులో నిశ్చయం చేసుకోవాలి. ఈ బాహ్యం అంతా కూడా అన్ని డైలాగులు అక్కర్లా అసలు. బాహ్యం ఎక్కడికి పోదు, నేను బ్రహ్మంలో మటుకు ఉండి తీరాలి, లేదంటే ఈ బాహ్యమైన జీవితాలు నాకు ఎన్నో లభిస్తాయి. ఇది తెలుసు, తెలియకేం కాదు. అయినా సరే ఎందుకు అంటే ఏం చెప్తారు? బ్రహ్మము సర్వశక్తివంతము, సత్య సంకల్పయుక్తము, అందుచేత బ్రహ్మము స్వయంగా సృష్టి యొక్క ప్రదర్శన రూపాలని గాంచుచున్నది. అట్టి ప్రదర్శనం తదనుసారమైన జన్మల యొక్క కల్పన కావించుకుంటుంది. ఫలితంగా కల్పిత పదార్థములైనట్టి జగత్తు, జీవుడు మొదలైన రూపాలు. ఇలా చేయటం మాత్రం చేత బ్రహ్మమునకు వచ్చి లోటేమీ లేదు. మీరు బ్రహ్మత్వం పొందితే ఆ బ్రహ్మకేం లోటు లేదు, ఆయనకేం దిగులా, అయ్యో పాపం వీళ్ళు పొంది ఆయన ఏం ఫీల్ అవ్వడు, బాధపడ్డాడు ఆయన. బ్రహ్మంకి ఏదో లోటు జరుగుతుంది, ఆయనకు ఒక కన్నం ఏర్పడి ఉంటుందండి, మమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాడు కానీ మేము ఇచ్చేయలేదు కాబట్టి ఆయన మళ్ళీ అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోకండి. బ్రహ్మంకి ఏమీ నష్టం లేదు. ఆయనకి మిమ్మల్ని మళ్ళీ జన్మలు మీకు ఇవ్వడానికి ఆయనకేం పెద్ద కష్టము కాదు. సరే, పూర్వకర్మల గురించి ఆయన అంటే ఇందాకంతా కూడా అప్పుడు చెప్పాడు. సరే, మళ్ళీ స్వప్నంలో నీకు కనిపించే జీవులకు పూర్వకర్మలు ఎక్కడున్నాయి? అలాగే సృష్టి యందు శుద్ధ సాత్విక శరీరులైన చిన్మాత్ర రూపులకు జీవులకు పూర్వకర్మ అంటూ ఏదీ లేదు. వారి దృష్టిలో సృష్టి అనేది స్వస్వరూపం యొక్క చమత్కార ప్రదర్శన మాత్రమే. సృష్టి అనేది స్వకీయ చమత్కారమే అయి ఉండగా అందుకు పూర్వకర్మల ఆవశ్యకత ఎలా ఉంది? ఒక వ్యక్తిలోని అంతర్భాగ విభాగము ఊహ ఎలా వచ్చింది అను ప్రశ్నకు పూర్వపు ఊహలు కారణమవ్వాల్సిన పనేమీ లేదు. అయి ఉండటంలో విశేషం మాత్రం ఏమున్నది? అదా ఇదా బాహ్యంలో అందుకే ఏది తేలదు. ఒక్కొక్కడు వాడి బుర్రకి ఎలా తోస్తే అలా అంటూ ఉంటాడు. అందుకే బ్రహ్మం సాక్షిగా ఉంటాడు తప్ప ఎందులో కల్పించుకోడు. మాకు చాలా పనులు ఉన్నాయన్నా ఏం మాట్లాడు, ఆయన పని తెలియజెప్తాడు, అయిపోతుంది. నాకు పనులు ఉన్నాయండి, నాకు ఇంకా బాహ్యంతో పని ఉందండి, ఇంకా ఏవేవో ఎన్నన్నా చెప్పండి ఆయనకి, మీ మనసులో ఎన్నన్నా చెప్పుకోండి, ఏదైనా చెయ్యండి. జన్మల మటుకు ఎందుకంటే మీ లిస్ట్ ఆయన ఏమి ఇదవల, ఆయన దగ్గర మీ లిస్ట్ అంతా ఉంటుంది. మీ పాప పుణ్యాలు, పాప కర్మలు, చెడు కర్మలు అన్ని లిస్ట్ ఆయన దగ్గర ఉండేది. ఇదే మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదు, ఒక హెచ్చరిక, బోధలో ఒక హెచ్చరిక మాత్రమే. కాబట్టి ఏ జన్మలు వస్తాయి అంటే అది ఇప్పుడు మేము ఇంత సాధన చేశాం కాబట్టి మాకు మంచిదే వస్తుంది అని మీరు అనడానికి లేదు. మీ పాపపు చిట్ట ఎంత ఉందో మీకేం తెలుసు? పాపం చేయలేదని అయితే అనలేరు కదా, పాపాలైతే చేశారు కదా, తెలిసి చేశారు, తెలియక తిన్న వదిలేద్దాం, తెలిసి ఎన్ని చేశారు సందేహం లేదు అందులో. మనసా వాచా కర్మణ మనం బాధలు పెట్టిన వాళ్ళు బోడు మంది ఉన్నారు, అదేమి పెద్ద ఇదని నేను అనను. అజ్ఞానంలో చేస్తారు ఎవరో చాలా కొంతమంది మాత్రమే ఒకరిని ఇబ్బంది పెట్టకుండా ఉంటారు. అజ్ఞానంలో ఉన్నప్పుడు మాటతోటి అదే చెప్పిన మనసా వాచా కర్మణ
మాటతోటి, చేతలతోటి, మనసుతోటి ఎంతో మందిని మనం హింసించి ఉంటాం మీరందరూ. కాబట్టి అది దాని యొక్క ఫలితం అనుభవించవలసిందే. కాబట్టి ఈ సాధనని దానికి ముడివేయకండి. కాబట్టి మీరు ఎక్కడన్నా మనసులో ఏ లోపలన్నా సాధన ఉంది కాబట్టి అని ఈ సాధనకి నా యొక్క ఈ చెడు పాపాన్ని ఆయన తీసేస్తాడంటే అలా కుదరదు. గుర్తుపెట్టుకోండి, సాధన వేరు, ఇది వేరు. పుణ్యకర్మలు పాపకర్మలే ఎప్పుడు లెక్క. సాధనకి వాటికి ఎక్కడ పోలిక లేదు. మీ సాధన పరిపక్వం అయినప్పుడు మాత్రమే అది మొత్తం ఒకసారి తీస్తాడు. అంతేగాని మీరు సాధన చేస్తున్నాను కదా అని చెప్పి మిమ్మల్ని అది తీసాడు. పూజలు అంటే మీరు జీవుడుగా ఉపాసన చేస్తూ దైవాన్ని స్మరణ చేస్తున్నప్పుడు అది వేరే లెక్క. దైవంలో నిజంగా అంత పాపం లేకుండా దైవ పూజ చేస్తే ఒక కుంటి పువ్వు పెట్టినా దోషమే. అంటే మనకి స్తోమత ఉండి కూడా పక్కింట్లోంచి కోసుకొచ్చి పెట్టినా దోషమే. పక్కింట్లో పువ్వులు, పక్కింట్లో కాయలు తీసుకొచ్చి నైవేద్యం పెట్టేసాము, అబ్బో బ్రహ్మాండమైన పూజ అంటే అది దోషమే. కాబట్టి భర్తని హింస పెట్టి పూజ చేసినా దోషమే, భార్యని హింస పెట్టి పూజ చేసినా దోషమే. కాబట్టి పూజ ఎలా చేయాలో మీరు ఎలా నిర్ణయించగలుగుతారు? ఎన్నున్నాయి అందులో సూక్ష్మాలు. ధర్మం అంత తేలిగ్గా అర్థమైపోతుందా? నేను ఎలా చేశాను అది బ్రహ్మాండమైన పూజ నువ్వు ఎలా అంటావు? చిన్న ఆలోచన లేస మాత్రమైందా రాకుండా ఉందా? స్నానం చేయకుండా పూలు కోసేసి ఆ పూలు కడిగేస్తున్నానండి అంటే అది దోషం కాదా? అది దోషమే. ఎన్నున్నాయో ఇలా చెప్పుకుంటూ పోతే పూజలు. కాబట్టి పూజ చేసేసి ఏమండి అయితే ఎందుకు వచ్చిన గోళ్ళండి, నాకు ఈ సాధన అవ్వదు, నాకు ఆ బాహ్యం వదలదు అనే బదులు నేను వదిలించుకోలేనండి అని నిష్కర్షగా చెప్పుకుని నేను పూజలే చేసుకుంటా అన్నారు అనుకోండి, మరి పూజలో దోషాలు ఎవరు? ఉపాసన ఎలా ఉండాలి? నువ్వు తప్ప అన్యం లేదు స్వామి, నేను చేస్తున్నాను అంటే నీ అనుగ్రహంతో చేస్తున్నాను. నువ్వు అనుగ్రహం అయితే నీ పూజ నేను ఎలా చేస్తాను? కాబట్టి చేసేది చేయించేదని అప్పుడు తెలియకపోయినా అంతా నీ గొప్పతనే స్వామి, నాదేమీ లేదు అన్నప్పుడు ఏ మాత్రం ఎవరిని హింస పెట్టకుండా ఉన్న వాటితో చేయగలిగితే అది అసలు. అలా చాలా ఉంటాయి ఇందులో. ఎప్పుడు పడితే అప్పుడు 11ంటికో 12ంటికో పూజ చేస్తానంటే అది పూజ అవుతుందా? ఇలా రకరకాలు ఉంటాయి. కాబట్టి అవన్నీ ఎందుకండి, హాయిగా సింపుల్ గా సాధన చెయ్యండి అర్రా. ఆ బాహ్యం ఎక్కడికి పోదు, అది అలా ఉంటుంది, ఇంకా ఆనందంగా ఉంటుంది అంటే అది మటుకు బుర్రకెక్కట్లే. అమ్మో. అవిద్య చే సృష్టి యొక్క కర్మల యొక్క కల్పన గావించబడిన తర్వాతనే జీవునకు కర్మపాసం అనేది రూపొందింది. అంటే అజ్ఞాత భ్రమ యొక్క కొనసాగింపుగా జన్మల పరంపరలు. వాస్తవానికి జన్మ కర్మలకు ముందే ఉన్న నిర్దోష సర్వాత్మ బ్రహ్మమే ప్రతి జీవుని వాస్తవ రూపం. జీవుడు అనేక ఉపాధులతో వ్యవహారములతో తిరుగాడటం అనేది ఒక వ్యక్తి తన జాగ్రత్త స్వరూపం మరిచి స్వప్న ప్రపంచంలో తిరుగాడటం వంటిది మాత్రమే. సృష్టి రూపం కాదు, సృష్టి బ్రహ్మ రూపమే. జీవునికి కర్మబంధాలు ఎలా ఉంటాయి అప్పుడు అంటే అర్థము అది బ్రహ్మంగా ఉన్నవాడికి అంతే తప్ప అమ్మయ్య నాకేం లేవు అనడానికి లేదు. అనుభవిస్తున్నారు కదా. జగత్తుని నమ్మి ఉన్న మనసే కర్మబంధం కల్పించుకుంటోంది. జగత్ ఆహా నేను నాది నా వాళ్ళు అని అనుకున్న వాళ్ళే కర్మబంధం మామూలుగా అయితే. అంతేగాని జీవనకు మరెవరు కర్మబంధాలు కల్పించటం లేదు. మీకు మీరు కల్పించుకున్నారు, మీకు తెలియదు. ఇప్పటికీ పట్టుకున్నది ఎవరు? మీరా, పక్క వాళ్ళు, వెనక వాళ్ళు, గురువులు, దేవుళ్ళ? మీరే పట్టుకున్నారు. బంధము కర్మల వల్ల కలగటం లేదు, పరమాత్మ గురించిన అపరిజ్ఞాతత్వం చేతనే కర్మ బంధ రూపంగా ప్రాప్తిస్తోంది. ఇక్కడ విచారం ఏమిటంటే శోచనీయ తెలిసిన తర్వాత కూడా కర్మ బంధమే. తెలియనప్పుడు అది వేరు. స్టార్టింగ్ లో ఉన్నారు అనుకోండి పోన్లే తెలీదు, ఇప్పుడు తెలిసిన తరువాత కూడా. కాబట్టి అజ్ఞానమే కర్మబంధానికి బీజం. ఆత్మజ్ఞానముచే మాత్రమే అజ్ఞానం మొదలంటా తొలుగుతుంది. ఆత్మజ్ఞానముచే అజ్ఞానమే కాకుండా అజ్ఞానంచే కల్పితమే ప్రాప్తిస్తున్న కర్మబంధం కూడా పూర్తిగా తొలగిపోతుంది. ఇన్ని చెప్పినా మనకి ధైర్యం ఎక్కడిది? ధైర్యం లేక కాదు, ఇష్టం లేక.
ఫ్రాంక్ గా చెప్పాలంటే ఇష్టమే లేదు. ధైర్యం ఎందుకు లేదు మీకు? అసలు ఉమ్. భయపడ్డానికి అక్కడ ఏముంది? అన్న చీకట్లో చేయమన్నారా, అడవిలో తపస్సు చేయమన్నారా, కొండెక్కి చేయమన్నారా? హాయిగా నీ ఇంట్లో నువ్వు ఉంటే ఏసీ రూమ్ లో కూడా చేసుకో అని చెప్పారు. భయం కాదు, ఇష్టం లేదు అంతే. ఫ్రాంక్ గా చెప్పాలి అంటే ఇష్టం లేదు, బ్రహ్మం పొందడం ఇష్టం లేదు. అజ్ఞానమే కర్మబంధానికి బీజం. ఆత్మజ్ఞానం మాత్రమే సరే. కాబట్టి కర్మబంధం కూడా తొలగిపోతుంది. ఒకనికి ఆత్మజ్ఞానం ఎంతెంత వరకు అయితే ప్రబుద్ధమవుతూ ఉంటుందో అంతంత వరకు కర్మబంధదాయకం అవటం అనేది తొలగిపోతూ వస్తుంది. తొలగిపోతూ వస్తుంది. ఇవి కూడా మీకు అనుభవాలే. ఎన్నిట్లోంచి రిలీఫ్ అయ్యారు, ఎప్పుడు ఎంత హాయిగా ఉంది ఆ విషయాల పట్ల. ఇది లేకుండా అంటే ఆతృత గాని, దాని పట్ల వ్యామోహం గాని అలాంటివి లేవు. ఇప్పుడు చాలా బాగుందండి అన్నది మీరే చెప్పారు, నేనే అనలేదు కదా. మీకు ఇక్కడ హాయి ఉంది, అక్కడ నేను అన్నానా? మీరే చెప్పుకున్నారు. వాడు అడిగాడు, కర్మనాశనం అయితే జన్మ జీవనాదులు కూడా వినాశనం పొందుతాయా? అప్పుడు మునీశ్వరుడు చెప్తాడు, ఏ పదార్థం అయితే వాస్తవానికి మొదలే లేదో అట్టిది నశించటం వలన వచ్చే నష్టం ఏమిటయ్యా? స్వప్నంలో కనిపించిన భవనం కూలిపోతే ఎవరికి నష్టం? స్వప్నంలో ప్రాప్తించిన బంధం తొలగాలంటే జాగ్రత్తగా రావటమే కదా. అంటే మెలుకోవాలి కదా. మెలకు వస్తే అది పోతుంది. సర్పమునకు సంబంధించిన భ్రాంతి తొలగాలంటే ఇది త్రాడు మాత్రమే అని తెలియాలి. అదే ఏక అంటే ఒకటే ఉపాయం, అది తప్ప ఇంకేం లేదు. పరమార్థభూతమగు బ్రహ్మం యొక్క జ్ఞానము చేత మాత్రమే భ్రమ కర్మబంధం తొలుగుతాయి. కర్మబంధం మరింక దేని చేత శమించదు. నాకు కర్మబంధం ఉన్నది అని భ్రమయే బంధమై ప్రాప్తిస్తోంది. ఎందుకంటావా? బ్రహ్మం యొక్క అజ్ఞాన రూపమే బంధము అంతే తప్ప బంధం అనేది వేరుగా లేదు. బంధం అనగానే బంధాలు ఒక్కటేనా? మీ మనసుల్లో ఏవేవైతే దాచుకుని ఉన్నారో, భయం అనండి, ఇష్టం అనండి, ఇంకోటి ఏవేవైతే మీ మనసుల్లో ఇంకా అంటే దీక్షలు చెయ్యకుండా, సాధన చెయ్యకుండా ఏది పట్టుకున్నారో అవన్నీ బంధాలే. నేనే ఉంది, ఇంకా మీరు ఆ నేను తెండి పెట్టుకుంటే మటుకే ఉంది. నేను ఇంకా ఉంది, ఐడెంటిటీ. నేను అన్న దాంతో ఇంకా మీకు తాదాత్మ్యత. కాబట్టి బంధం. నేను ఉన్నంత కాలము బంధమే. కాబట్టి బంధము వేరుగా లేదు. మాయ అనేది అతి బలీయమై భయంకరమైన ఈ జీవునకు అతి దీర్ఘమైన సంసార బంధం, కర్మబంధం కలుగ చేస్తోంది. శాస్త్రాలు ఏమి బోధిస్తున్నాయో దానికి సంబంధించిన పాండిత్యం సంపాదించుకోకపోయామా మాయా సంసార రూప కర్మబంధం మన పట్ల కొనసాగుతూనే ఉంటుంది. దానిచే మరల ఈ సంసార చక్రంలో పడము. అది ఏ పాండిత్యము అంటే మళ్ళీ జ్ఞానమే. పాండిత్యం అంటే మళ్ళీ శాస్త్రాలు చదివేశానండి, ఇన్ని గ్రంథాలు చదివేశారు, మీరు కూడా చదివేశారు, పాండిత్యం ఏమిటి ఉపయోగం? అందుకే కృష్ణ పరమాత్మ నా గురించి తెలిసిందే అసలైన పాండిత్యం అని ముందే చెప్పాడు. అందుకే నిర్మలము ఉదారము అయినట్టు బుద్ధితో ఆత్మజ్ఞాన పాండిత్యము పొందే వరకు శ్రవణ మననాది రూపమైన ప్రయత్నాలు శ్రద్ధగా కొనసాగించవలసినదే. ఏమంటే చేస్తూనే ఉన్నామండి. అంటే ఎంత మేరకు చేయాలో అంత మేరకు చేయట్లేదు కదా, చేస్తున్నారు. చేస్తే ఆచరణ లోపం ఎందుకు అవుతుంది? లోపం జరగదు. ఒకవేళ మీరు చేస్తే సాధన కానీ మననం కానీ శ్రద్ధాభక్తులతో చేస్తే ఆచరణలో లోపం ఏర్పడుతుందా? దోషాలు జరుగుతాయా? కాబట్టి ఆత్మజ్ఞాన సముపార్జన అనే ఉపాయం తప్పితే మరింకే ఉపాయంతోనూ ఈ సంసార భయం శమించదు. కనుక ఆత్మజ్ఞానమే శరణ్యము. కాబట్టి మనస వాచ కర్మణ, మాటలతోటో చేతలతోటో మనుషుల్ని బాధ పెడుతూ నాకు అధికారంగా ఉంది, అదే చెప్తా కదా, నేను అత్తగారిని కాబట్టి 2 మాటలు అనొచ్చు, ఆడపడుతుంది కాబట్టి 4 మాటలు అనొచ్చు, అధికారం ఉంది అని, ఇలా రకరకాల నేనులు, అన్ని నేను భావనలే. దాంతో అంటే ఆ నేనుకు సరిపడా కర్మ కూడా వచ్చి చేస్తుంది. అప్పుడు ఎన్ని నేనులో బయట అరుస్తున్నాయి కదా నేనులు.
ఎన్ని జన్మలు వస్తాయో. ఇంకా బాధ ఏంటంటే మధ్యాహ్నం కూడా మీరు ఏదో చదివారు, అవన్నీ వింటున్నారు, అవన్నీ చదువుతున్నారు, శ్రవణము ఇది జరుగుతోంది, అబ్బో అంటున్నారు, అయినా సరే ఆచరణ జరగట్లేదు. అది వచ్చిన బాధ. ఎంత భయంకరమైనవో వింటున్నారు, చదువుతున్నారు, అయినా సరే అది అసలు వ్యాధుడా. ఆకాశంలో సూర్యుడు ఉదయించగానే అంధకారం అంతా పటాపంచలవుతుంది. సూర్యబింబం ఆకాశానికే భూషణం. అలాగే సమస్త ధర్మముల కర్మ ఐహిక ఆముష్మిక వ్యవహారములను నిర్ణయించే సభలో ఆత్మజ్ఞాన పాండిత్యం గలవాడు శ్రోతల బుద్ధిని వికసింపచేస్తూ సందేహాలను ఛేదించి వేస్తూ సభాభూషణుడు అవుతాడు. ఆత్మజ్ఞానులు ఏ గతిని చూపుచున్నారో ఆ మార్గంలో పొందే ఆత్మజ్ఞాన మోక్ష సుఖం ముందు ఇంద్రాదుల ఐశ్వర్యాలు తృణప్రాయం గడ్డి పరకతో సమానం. ఆత్మజ్ఞాని అందించే లవలేశ ఆత్మానందం తక్కిన జీవులను సుదీర్ఘ సంసార ప్రయాణం నుండి చేత తీరుస్తుంది. కాబట్టి 14 లోకాలలో లభించే సుఖములన్నీ బ్రహ్మానంద మహాసముద్రం యొక్క ఒక జల బిందువుతో కూడా సమానం కావు. పాతాళం, భూలోకం, స్వర్గలోకం ఎక్కడ కూడా ఆత్మజ్ఞాన పాండిత్యం కంటే అధికమైన సుఖం గాని ఐశ్వర్యం గాని నాకు కనిపించటం లేదు. సత్శాస్త్ర విచారణచే ఉత్పన్నమైన ఆత్మజ్ఞానం సంతరించుకున్న పండితుని పరమార్థ రూపమగు బ్రహ్మయందు దృష్టి అనిర్వచనీయ ప్రభోపేతం. మనకు ఆత్మయందే పరమానందాన్ని అప్పటికప్పుడే ప్రసాదిస్తోంది. ఆత్మజ్ఞానాన్ని ఎన్నిసార్లు పొందలేదు, అనుభూతిని పొందలేదా? పొందారు. వదిలేసిన విషయాల్లో ఎంతటి ఆనందాన్ని పొందుతున్నారు. పట్టుకున్నప్పుడు బాధ, వదిలేసినప్పుడు ఆనందాన్ని కూడా మీకు తెలుసు. తెలియదండి ఏం లేదు, అదే చెప్తున్నా కదా. మహాజ్ఞానులు అంటే వాచా వేదాంతం జ్ఞానం ఎంతటి భయంకరమైన వాటితో ఆయన పోల్చారు, పొందుతారు, అన్నీ వింటూనే ఉన్నారు. కాబట్టి రజ్జు సర్ప భ్రాంతిలో ఇది తాడే పాము కాదు అనే జ్ఞానంచే పాము యొక్క భ్రాంతి తొలగిపోతుంది. ఆత్మజ్ఞాని యొక్క బోధ చేత దేహ భ్రాంతి, సృష్టి భ్రాంతి, దృశ్య భ్రాంతి, కర్మబంధ భ్రాంతి క్షణంలో శమించి మనం అధిష్టానమగు బ్రహ్మంగా శేషించగలుగుతాం. అట్టి బ్రహ్మానందము అనుభవైక వేద్యము. బ్రహ్మం గురించి ఎక్కడో వెతకవలసిన పని లేదు, ఎప్పటికో లభించవలసింది కూడా కాదు. అయ్యది స్వస్వభావమునందే తత్వజ్ఞానముచే ప్రదర్శితమవుతుంది. సర్వదా వేంచేసి ఉన్నదే ఆత్మజ్ఞానముచే గుర్తించబడి ఉన్నది. కాబట్టి అసలు ఎక్కడికో వెళ్ళాలా, ఎంత చెయ్యాలి, జపమాల పట్టుకు చెయ్యాలా, ఏది అక్కర్లేదు. అదే సర్వదా వేంచేసి ఉన్నది, సర్వత్రా ఉన్నది. పోనీ అక్కడెక్కడో ఏమండి ఆ కొండ మీదకి వెళ్ళాలి, లేదా ఆ క్షేత్రానికి వెళ్ళాలి, లేదా ఇంకెక్కడికో వెళ్ళాలి, అక్కడ మాత్రమే లభిస్తుంది, అరుణాచలం వస్తేనే లభిస్తుంది అని ఉన్నదా? లేదమ్మా. రావద్దారటలేదు. వచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోమంటున్నారు. చక్కగా రండి, హాయిగా ఉండండి. మీకేమి ఇక్కడ భోజన సదుపాయాలు లేవా, లేకపోతే ఇంకా ఏమైనా కష్టాలు ఉన్నాయా? శుభ్రత చెప్తున్నా. శుభ్రతకు భయపడ్డారు అనుకోండి, మరి ఇంట్లో శుచి శుభ్రత చేసుకోవటం లేదు. శుచి శుభ్రత విషయంలో సాధన ఏమన్నా అడ్డమా? ఇంకా శుచి శుభ్రత మనసులు ఇంకా నిర్మలమయ్యి సాధన ఇంకా బాగా ముందుకు వెళ్తుంది. కాబట్టి ఇంట్లో ఏమండి బాహ్య ప్రపంచంతో ఎక్కువ ఉంది కాబట్టి అరుణాచలంలో వచ్చి చేసుకుంటాం, సంతోషం, రండి, సద్వినియోగం చేసుకోండి సమయాన్ని. ఈసారి అందుకే కదా చెప్పింది, సద్వినియోగం చేయాలి. దానికి తప్ప వేరే దానికి ఇంపార్టెన్స్ ఇవ్వడానికి వీలు లేదు. సాధన సాధన కాబట్టి ఎక్కడో వెతకవలసిన పని లేదు, ఎప్పటికో లభించవలసింది కూడా కాదు. అయ్యది స్వస్వభావమునందే స్వతత్వ జ్ఞానముచే ప్రదర్శితమవుతోంది. సర్వదా వేంచేసి ఉన్నదే ఆత్మజ్ఞానముచే గుర్తించబడుతున్నది. దాని చేతనే దాని నిజరూపంలో అయి ఉన్న శరీరము, సృష్టి, ప్రళయాలు మొదలైన సంజ్ఞలు కల్పించబడ్డాయి కనుక అవి కూడా బ్రహ్మం యొక్క నిజరూపాలే.
కాబట్టి దేహము సృష్టి మొదలైనవి బ్రహ్మం కంటే వేరు అనే అభిప్రాయం సరికాదు. అయితే బ్రహ్మమునందు సృష్టి మొదలైనవి మొదలైనవి బ్రహ్మము సర్వదా సర్వత్రా బ్రహ్మముగానే ఉన్నది. ఇక సృష్టి దాని ధర్మాలు దాని బోధకమైన పదవాక్యాలు ఎక్కడివి, ఎలా ఉంటాయి? ఈ భూమి ఆకాశం మొదలైనవి వాస్తవంగా ఉండి ఉంటే వాటికి కారణం వెతకచ్చు, కానీ పృథివీ మొదలైన పదార్థాలు ఎత్తటా లేనప్పుడు ఇంకా కారణాలు ఎలా ఉంటాయి? అయినా అవన్నీ ఎందుకు, ఒరే నీకు ఇది తెలిసింది నువ్వు ఇది చేయరా అంటే వాటి కారణాలు ఏమిటండి, ఇది ఎందుకు ఏర్పడిందంటే అది ఎందుకు ఏర్పడింది అంటే సమయం వృధానే కదా. బ్రహ్మం యొక్క ఏ వికాస అయితే కలదో అది ఏ జగత్తుగా చూడబడుతోంది, చెప్పబడుతోంది. స్వప్నంలో కనిపించిన మనుజులకు తల్లిదండ్రులు ఎవరు, ఏ జాతి వారు అనే ప్రశ్న ఉంటుందా? స్వప్నంలో కనిపించిన మనుజులే వాస్తవం కాదు కదా. అలాగే ఈ జాగ్రత్త అనే స్వప్నంలో కనిపించే మనుజుల యొక్క పిత్రాదులు దేశకాలాదులు మొదలైనవన్నీ కూడా కల్పనా సదృశ్యం మాత్రమే. స్వప్నంలో కనిపించే మనుజులకు పూర్వకర్మలు ఎలా ఉంటాయి, అలాగే ఈ జాగ్రత్తలో కనిపించే మనుజులకు కూడా తత్పూర్వ కర్మలు లేవు. ఒకవేళ కించిత్ దూరం ఉన్నాయని అనుకుంటే అది స్వప్నంలో లాగా మిథ్యా సదృశమే. ఎప్పుడు? వాడు జీవుడిగా కాకుండా బ్రహ్మంగా ఉన్నప్పుడు. కాబట్టి ఏమండి, కర్మలు లేవు కాబట్టి నేను హాయిగా అనుకుంటే మీరు అనుభవించింది ఏమిట్రా కర్మ కాకపోతే? అది అందువల్ల అందరూ కూడా సరే పునరపి పునరపి లాగా బోధ వేరే ఉండదు, ఉన్నది అదే. బోధ ఎప్పుడు చెప్పినా ఆ ఒక్క మాటే చెప్తుంది, అద్వైతమే చెప్తుంది, అంతేగాని వేరే పదాలు ఉండవు. ఎందుకంటే మీకు బోధించిన సాధనా మార్గం కంటే అత్యంత సులభమైనది ఇంకొకటి లేదు ఈ కలికాలంలో సంసారంలో ఉన్న మీ అందరికీ. అంతకన్నా వేరు మార్గం ఉందని మీకు తెలిస్తే తప్పకుండా ఆచరించవచ్చు. లేదమ్మా లేదమ్మా ఉన్నది అనుకున్నప్పుడు నాకే అబ్జెక్షన్ లేదు, చెప్తాను కదా. గురువుకి ఎప్పుడైనా శిష్యుడు తనంతట వాడిగా అనుకుంటాడు సద్గురువు, నిర్ణయం ఎప్పుడు మీదే అవుతుంది, శిష్యుడిదే అవుతుంది. ఎందుకంటే శిష్యుడు చేయవలసిందే తప్ప గురువు ఇహ చేయవలసింది ఏమీ లేదు మీ అందరి విషయాల్లో. సత్సంగంలో ఉన్న వాళ్ళందరికీ గురువుని దేనికోసమైతే మీరు ఆశ్రయించారో దాని యొక్క బోధ క్షమత సంపూర్ణంగా అయినది, అవ్వలేదు అనడానికి ఎక్కడా ఏమీ లేదు. కానీ మరలా పిల్లలందరూ అడిగారు కాబట్టి శిష్యులు ఆ కోరికని తృణీకరించకుండా, ఎందుకంటే గురువు పదే పదే అదే ప్రయత్నం చేస్తాడు, సరే మరలా బోధ వల్ల ఏమన్నా వాళ్ళలో ఇంకొంత మార్పు వచ్చి స్థిరత్వం తెచ్చుకుంటాడన్న సదుద్దేశంతో మరలా బోధ. కానీ అందుకని ఈసారి బోధలో కొన్ని అనవసరమైన విషయాలన్నీ నేను తీసేశాను. అనవసరం ఆ కథలు కాబట్టి ఏమిటి, సమయం వృధా తప్ప ఏమీ లేదు. కాబట్టి సాధనకే మీరు అత్యంత ప్రాముఖ్యత ఇవ్వండి. శుభం.